క్రైస్తులో దేవునికి మహిమ కలుగును గాక. పొరుగువాని గురించినటువంటి మర్మం తెలుసుకుందాం. సామెతల గ్రంథం 25:17, మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో అని సొలొమోను భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మాటి మాటికి మనం పదే పదే మనకి చాలా క్లోజ్గా ఉన్నారని, మనకి చాలా అన్యోన్యతతో ఉన్నారన్న ఆలోచనతో మనం పదే పదే ఎవరింటికైతే వెళ్తామో మన వలన వారు విసికించబడి మనల్ని ద్వేషిస్తారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన నివాసంలో మనం ఉంటూ, మనకి దేవుడిచ్చినటువంటి పని పాటలు మనం చేసుకుంటూ, మన యొక్క బాధ్యతలను మనం నెరవేర్తించినప్పుడు మనల్ని ఎవరైతే పిలుస్తారో మనం ఎప్పుడైతే వారి గృహాలకు వెళ్తామో అప్పుడు మనకి విలువ వస్తుంది. లేకపోతే పదే పదే మనం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు విసుగు చెంది మనల్ని ద్వేషించి మనల్ని విమర్శిస్తే మనకి సంబంధించినటువంటి అనేక విషయాలు లోకంలో బయట పారవేస్తూ మనల్ని అనేక రకాలుగా విమర్శల పాలు చేస్తూ ఉంటారు. కాబట్టి జ్ఞానము కలిగిన వారమై, మనం బహు తెలివి కలిగిన వారమై దేవుని యొక్క మాటలు విని జాగ్రత్త పడదాము గాక. ఆమేన్.